హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయేది బంగాళదుంప వేపుడు. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక 3 ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి పొడవుగా చీల్చిన ముక్కలు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక్క 5 నిమిషాలు అలా వేయించుకొని ముందుగా కడిగి పెట్టుకున్న మెంతం కూరను తీసుకొని అందులోకి వేసుకోవాలి. మెంతం కూర వేసుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ముందుగా కోసి పెట్టుకున్న ఆలుగడ్డను ఇందులోకి వేసుకోవాలి. ఆలుగడ్డ కోసుకున్న వెంటనే రంగు మారడం సహజమే. రంగు మారకుండా ఉండడానికి ఆలుగడ్డను ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఆలుగడ్డలు వేసుకున్న తర్వాత మొత్తాన్ని కింది నుండి పై వరకు బాగా కలుపుకోవాలి. ఒక్క 5 నిమిషాలు అలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర కచ్చా పక్కాగా దంచుకొని ఇందులో కలుపుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కింది నుండి పై వరకు బాగా కలుపుకొని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ మనకు బంగాళాదుంప వేపుడు తయారైనట్టే. చివరగా కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమే. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగా సెట్ అవుతుంది ఇది.